Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. ప్రతిరోజు డైలీ లైఫ్లో మనం చాలా రకాల సెంటెన్సెస్ అనేవి ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు లేదా పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు లేదా అదర్స్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని రకాల తెలుగు సెంటెన్సెస్ అని మాట్లాడుతుంటాం కదా. సో అటువంటి సెంటెన్సెస్లో కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ వన్, దారిలో కొంచెం పని ఉంది. ఇలా అంటూ ఉంటాం కదా, మనం వెళ్ళే దారిలో ఏదైనా పని ఉంటే దారిలో కొంచెం పని ఉంది చూసుకొని వెళ్దామని. దానిని దెర్ ఈస్ సమ్ వర్క్ ఆన్ ది వే. దెర్ ఈస్ సమ్ వర్క్ ఆన్ ది వే. నెక్స్ట్ వన్, నాకు కొంచెం పని ఉంది అందుకే ఇటువైపు వచ్చాను. లేదా నాకు కొంచెం పని ఉంది అందుకే ఇలా వచ్చాను లేదా ఈ దారిలో వచ్చాము అంటూ ఉంటాం కదా. దీనిని దెర్ ఈస్ సమ్ వర్క్ దట్స్ వై ఐ కేమ్ దిస్ వే. దెర్ ఈస్ సమ్ వర్క్ దట్స్ వై ఐ కేమ్ దిస్ వే. నెక్స్ట్ వన్, నేను అతన్ని దారిలో కలిసాను. మనం మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో ఎవరికైనా కలుస్తుంటాం కదా, అలాంటప్పుడు ఇలా అంటాం కదండి, ఐ మెట్ హిమ్ ఆన్ ది వే. ఐ మెట్ హిమ్ ఆన్ ది వే. నెక్స్ట్ వన్, నేను అతన్ని దారిలో కలుస్తాను. ఎవరినైనా కలవాలనుకుంటే నేను అతన్ని దారిలో కలుస్తాను అని కూడా అంటారు కదా. దీనిని ఐ విల్ మీట్ హిమ్ ఆన్ ది వే. ఐ విల్ మీట్ హిమ్ ఆన్ ది వే. నెక్స్ట్ వన్, ఇంకొంచెం తీసుకో లేదా ఇంకొంచెం తిను. లైక్ ఇలా అడుగుతుంటాం కదా. హ్యావ్ సమ్ మోర్ అంటే ఇంకొంచెం తీసుకో లేదా హ్యావ్ సమ్ ఈట్ అంటే ఇంకొంచెం తిను. నెక్స్ట్ వన్, బిర్యానీ చాలా బాగుంది ఇంకొంచెం తిను. బిర్యానీ ఈజ్ టూ గుడ్, ఈట్ సమ్ మోర్. బిర్యానీ ఈజ్ టూ గుడ్, ఈట్ సమ్ మోర్ అంటే బిర్యానీ చాలా బాగుంది ఇంకొంచెం తిను. నెక్స్ట్ వన్, బిర్యానీ చాలా రుచిగా ఉంది నేను మీకు ఇంకొంచెం వడ్డించనా. బిర్యానీ చాలా టేస్టీగా ఉంది మీకు ఇంకొంచెం వడ్డించనా, లైక్ ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీనిని బిర్యానీ ఈజ్ వెరీ టేస్టీ, షల్ ఐ సర్వ్ యూ ఏ లిటిల్ మోర్. ఏ లిటిల్ మోర్ అంటే ఇంకొంచెం. బిర్యానీ ఈజ్ వెరీ టేస్టీ, షల్ ఐ సర్వ్ యూ ఏ లిటిల్ మోర్. నెక్స్ట్ వన్, నేను చేసింది తప్పు కాదు. వాట్ ఐ డిడ్ వాజ్ నాట్ రాంగ్. వాట్ ఐ డిడ్ అంటే నేను చేసింది, వాజ్ నాట్ రాంగ్ అది తప్పు కాదు. వాట్ ఐ డిడ్ వాజ్ నాట్ రాంగ్. లేదా ఈ విధంగా కూడా అంటూ ఉంటాం కదా, నేను చేసింది ఏదీ తప్పు కాదు. నథింగ్ ఐ డిడ్ వాజ్ రాంగ్. నథింగ్ ఐ డిడ్ వాజ్ రాంగ్ అంటే నేను చేసినది ఏదీ తప్పు కాదు. లేదా నేను ఏ తప్పు చేయలేదు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీనిని ఐ డిడ్ నథింగ్ రాంగ్. ఐ డిడ్ నథింగ్ రాంగ్ అంటే నేను ఏ తప్పు చేయలేదు లేదా నేను చేసేదేది తప్పు కాదు. దీనిని నథింగ్ ఐ డూ ఈజ్ రాంగ్. నథింగ్ ఐ డూ అంటే నేను చేస్తున్నది, ఐ డూ ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఇలా అనుకుంటూ ఉంటాం కదండి. ఐ డోంట్ నో వేర్ టు గో అండ్ వాట్ టు డూ. ఐ డోంట్ నో వేర్ టు గో అండ్ వాట్ టు డూ అంటే ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నాకు తెలియడం లేదు. నెక్స్ట్ సెంటెన్స్, ఏమి చెప్పాలో ఏం చెప్పకూడదో మీకు తెలియదా, లేదా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నీకు తెలీదా, లైక్ ఇలా అంటూ ఉంటాం కదా సరిగా మాట్లాడలేనప్పుడు. డోంట్ యూ నో వాట్ టు సే అండ్ వాట్ నాట్ టు సే. డోంట్ యూ నో వాట్ టు సే అండ్ వాట్ నాట్ టు సే. నీకు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియదా. నెక్స్ట్ వన్, అతన్ని ఎగతాళి చేయవద్దు లేదా అతన్ని ఎక్కిరించవద్దు. డోంట్ మోక్ హిమ్. డోంట్ మోక్ హిమ్, మోక్ అంటే ఎగతాళి. నెక్స్ట్ వన్, ప్రతిసారి నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నావు నీకు వేరే పనేమీ లేదా. లేదా ప్రతిసారి నన్ను ఎందుకు వెక్కిరిస్తున్నావు నీకు వేరే పనేమీ లేదా ఇలా అడుగుతూ ఉంటాం కదా. వై ఆర్ యూ మోకింగ్ మీ ఎవ్రీ టైమ్. డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ. వై ఆర్ యూ మోకింగ్ మీ ఎవ్రీ టైమ్ అంటే ప్రతిసారి నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నావు. డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ నీకు వేరే పనేమీ లేదా లేదా నీకు చేయడానికి వేరే పని లేదా. నెక్స్ట్ వన్, అద్దెకు ఇల్లు ఏమైనా ఉన్నాయా. మనం రెంట్కి హౌసెస్ వెతుకుతున్నప్పుడు ఎవరినైనా ఇలా అడుగుతుంటాం కదండి. దీనిని ఆర్ దేర్ ఎనీ హౌసెస్ ఫర్ రెంట్. ఆర్ దేర్ ఎనీ హౌసెస్ ఫర్ రెంట్ అంటే అద్దెకు ఇల్లులు ఏమైనా ఉన్నాయా లేదా
మనకింత రేట్‌లో కావాలి అని అడుగుతున్నప్పుడు 10,000 లోపు అద్దెకి ఇల్లేమైనా ఉన్నాయా అని అడుగుదాం అనుకుంటాం గదా! దానిని ఆర్ దేర్ ఎనీ హౌసెస్ ఫర్ రెంట్ అండర్ 10,000 ఆర్ దేర్ ఎనీ హౌసెస్ ఫర్ రెంట్ అండర్ 10,000 అంటే 10,000 లోపు ఇల్లులు అద్దెకేమైనా దొరుకుతాయా? లేదా ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ వన్ ఇక్కడ ఏదైనా ఇల్లు అద్దెకు ఉంటే చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ హౌస్ ఫర్ రెంట్ హియర్? కెన్ యూ టెల్ మీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ హౌస్ ఫర్ రెంట్ హియర్? అంటే ఇక్కడ ఏదైనా ఇల్లు ఉంటే చెప్పగలరా? లేదా ఇక్కడ ఏదైనా ఇల్లు అద్దెకుంటే చెప్పగలరా? నెక్స్ట్ వన్ మీరు ఆదివారం కూడా పని చేయాలా? లేదా మీకు ఆదివారం కూడా వర్క్ ఉందా? లైక్ ఇలా అడుగుతుంటాం కదా! డూ యూ హావ్ టు వర్క్ ఆన్ సండే టూ? సండే టూ అంటే ఆదివారం కూడానా? డూ యూ హావ్ టు వర్క్ ఆన్ సండే టూ? మీకు ఆదివారం కూడా పనుందా? లేదా ఆదివారం కూడా మీకు పని ఉందా? డూ యూ హ్యావ్ వర్క్ ఆన్ సండే టూ? డూ యూ హ్యావ్ వర్క్ ఆన్ సండే టూ అంటే మీకు ఆదివారం కూడా పని ఉందా? నెక్స్ట్ వన్ ప్రతిసారి కాదు. కానీ కొన్నిసార్లు నేను ఆదివారం కూడా పని చేస్తాను. ఎవ్రీ టైమ్ కాదు. కానీ అప్పుడప్పుడు నేను ఆదివారాలు కూడా వర్క్ చేస్తాను. ఇలా అంటూ ఉంటారు కదా! దీనిని నాట్ ఆల్వేస్ బట్ సమ్ టైమ్స్ ఐ వర్క్ ఆన్ సండేస్ టూ. నాట్ ఆల్వేస్ బట్ సమ్ టైమ్స్ ఐ వర్క్ ఆన్ సండేస్ టూ. నెక్స్ట్ వన్ నువ్వు చెప్పే ఒక్క మాట కూడా నేను నమ్మను. దీనిని ఐ డోంట్ బిలీవ్ యూ ఎ సింగిల్ వర్డ్ దట్ యూ సే. ఐ డోంట్ బిలీవ్ యూ ఎ సింగిల్ వర్డ్ అంటే నేను నువ్వు చెప్పే ఒక్క మాట కూడా నమ్మను. దట్ యూ సే నువ్వేం చెప్పినా సరే నేను నమ్మను. నెక్స్ట్ వన్ నువ్వన్నీ అబద్ధాలు చెప్తావు. అందుకే నువ్వు చెప్పే ఒక్క మాట కూడా నేను నమ్మను. నువ్వన్నీ అబద్ధాలే చెప్తూ ఉంటావు. అందుకే నేను నీ మాట అస్సలు నమ్మను. ఇలా అంటూ ఉంటాం కదండీ! ఎవరైనా అబద్ధాలు చెప్తున్నప్పుడు. దీనిని యూ టెల్ ఆల్ లైస్. దట్స్ వై ఐ డోంట్ బిలీవ్ ఎ సింగిల్ వర్డ్ దట్ యూ సే. యూ టెల్ ఆల్ లైస్ అంటే నువ్వు అన్ని అబద్ధాలే చెప్తావు. దట్స్ వై అందుకే ఐ డోంట్ బిలీవ్ ఎ సింగిల్ వర్డ్ దట్ యూ సే. నువ్వు చెప్పే ఒక్క మాట కూడా నేను నమ్మను. నెక్స్ట్ వన్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? లేదా నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? డూ యూ అండర్‌స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? డూ యూ అండర్‌స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్ అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నెక్స్ట్ నేను నీ గురించి అస్సలు మాట్లాడటం లేదు. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ ఎట్ ఆల్. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ ఎట్ ఆల్. ఎట్ ఆల్ అంటే అస్సలు. అంటే నేను నీ గురించి అస్సలు మాట్లాడట్లేదు. నెక్స్ట్ వన్ ఇంకెప్పుడు తింటావు? వెన్ ఎల్స్ డూ యూ ఈట్? వెన్ ఎల్స్ అంటే ఇంకెప్పుడు అని అర్థం. వెన్ ఎల్స్ డూ యూ ఈట్ ఇంకెప్పుడు తింటావు? లేదా టైం 2 అయింది ఇంకెప్పుడు తింటావు? లైక్ ఇలా కూడా అంటూ ఉంటాం కదా! ఇట్స్ 2:00 వెన్ ఈస్ డూ యూ ఈట్? ఇట్స్ 2:00 అంటే 2 అయింది. వెన్ ఈస్ డూ యూ ఈట్? నువ్వు ఇంకెప్పుడు తింటావు? నెక్స్ట్ వన్ నువ్వు రోజంతా ఫోన్ చూస్తూనే ఉన్నావు. పిల్లలు ఎక్కువగా ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు కదండీ! పిల్లల్ని ఇలా అంటూ ఉంటాం కదా! దీన్ని యూ ఆర్ లుకింగ్ ఎట్ ది ఫోన్ ఆల్ డే. యూ ఆర్ లుకింగ్ ఎట్ ది ఫోన్ ఆల్ డే. ఆల్ డే అంటే రోజంతా. నెక్స్ట్ వన్ రోజంతా ఫోన్ చూడకు. నీ కళ్ళు అలసిపోతాయి. నువ్వు రోజంతా ఫోన్ చూస్తూ ఉండకు. నీ కళ్ళు అలసిపోతాయి. ఇలా కూడా అంటూ ఉంటాం కదా! డోంట్ లుక్ ఎట్ ది ఫోన్ ఆల్ డే యాజ్ ఇట్ విల్ స్ట్రైన్ యువర్ ఐస్. డోంట్ లుక్ ఎట్ ది ఫోన్ ఆల్ డే యాజ్ ఇట్ విల్ స్ట్రైన్ యువర్ ఐస్. అంటే రోజంతా ఫోన్ చూడకు. నీ కళ్ళు బాగా స్ట్రైన్ అయిపోతాయి. నెక్స్ట్ వన్ నువ్వు హోంవర్క్ చేయకుండా ఏం చేస్తున్నావు? పిల్లలు హోంవర్క్ చేయకుండా నానుస్తూ ఉంటే ఇలా అడుగుతూ ఉంటాం కదండీ! దీనిని వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ డూయింగ్ యువర్ హోంవర్క్? వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ డూయింగ్ యువర్ హోంవర్క్? అంటే నువ్వు నీ హోంవర్క్ చేయకుండా ఏం చేస్తున్నావు? లేదా నెక్స్ట్ వన్ నువ్వు హోంవర్క్ పూర్తి చేయకుండా ఇంతసేపటి నుంచి ఏం చేస్తున్నావు? ఇలా కూడా అంటూ ఉంటాం కదా! పిల్లలు హోంవర్క్ ఫ్రంట్ పెట్టుకొని అలా ఆడుతూ ఉంటారు చేయకుండా. అలాంటప్పుడు వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సో ఫార్ వితౌట్ కంప్లీటింగ్ యువర్ హోంవర్క్? వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సో ఫార్ అంటే ఇంతసేపటి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? వితౌట్ కంప్లీటింగ్ యువర్ హోంవర్క్ నువ్వు నీ హోంవర్క్ను పూర్తి చేయకుండా ఇంతసేపటి నుంచి ఏం చేస్తున్నావు? నెక్స్ట్ వన్ ప్రతి దానికి ఎదురు సమాధానం చెప్పకు లేదా ప్రతి దానికి తిరిగి సమాధానం చెప్పకు. డోంట్ ఆన్సర్ ఎవ్రీథింగ్ బ్యాక్.
డోంట్ ఆన్సర్ ఎవ్రీథింగ్ బ్యాక్ అంటే ప్రతిదానికి ఎదురు సమాధానం చెప్పకు. నెక్స్ట్ వన్, తిరిగి సమాధానం చెప్పకుండా సరిగా కూర్చో లేదా ఎదురు సమాధానం చెప్పకుండా సరిగా కూర్చో. సిట్ ప్రాపర్లీ వితౌట్ ఆన్సరింగ్ బ్యాక్. సిట్ ప్రాపర్లీ అంటే సరిగా కూర్చో, వితౌట్ ఆన్సరింగ్ బ్యాక్ తిరిగి సమాధానం చెప్పకుండా. నెక్స్ట్ వన్, నెమ్మదిగా రా పరుగులు పెట్టకు. డోంట్ కమ్ రన్నింగ్ అండ్ కమ్ స్లోలీ. డోంట్ కమ్ రన్నింగ్ అంటే పరుగు పెట్టి రాకు, అండ్ కమ్ స్లోలీ నెమ్మదిగా రా లేదా పరిగెట్టకుండా సరిగా నడు. వాక్ ప్రాపర్లీ వితౌట్ రన్నింగ్. వాక్ ప్రాపర్లీ వితౌట్ రన్నింగ్ అంటే పరుగు పెట్టకుండా సరిగా నడు. నెక్స్ట్ వన్, ఇప్పటి నుంచి అలా చెయ్యి. అలా చిన్న సెంటెన్సెస్ అలా యూజ్ చేస్తుంటాం కదా, ఇప్పటి నుంచి అలా చెయ్యని, దాన్ని డూ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్. నెక్స్ట్ వన్, ఇప్పటి నుంచి రోజుకు ఒక గంట చదువు లేదా ఈ రోజు నుంచి రోజుకు ఒక గంట చదువు, లైక్ ఇలా అంటూ ఉంటాం కదా. దీనిని ఫ్రమ్ నౌ ఆన్ స్టడీ ఫర్ 1 అవర్ ఏ డే. ఫ్రమ్ నౌ ఆన్ అంటే ఇప్పటి నుంచి అని అర్థం. స్టడీ ఫర్ 1 అవర్ ఏ డే రోజుకు ఒక గంట చదువు. నెక్స్ట్ సెంటెన్స్, కింద పడిన ఫుడ్ తినకు లేదా కింద పడిన ఆహారాన్ని తినకు. డు నాట్ ఈట్ ది ఫుడ్ దట్ హ్యాస్ ఫాలెన్ డౌన్. డు నాట్ ఈట్ ది ఫుడ్ అంటే ఫుడ్ తినకు, దట్ హ్యాస్ ఫాలెన్ డౌన్ అది కింద పడిపోతే కనుక ఆ ఫుడ్ తినకు, లేదా సింపుల్గా డోంట్ ఈట్ ఫాలెన్ ఫుడ్ కింద పడిన ఆహారాన్ని తినకు. నెక్స్ట్ వన్, జాగ్రత్తగా పట్టుకో లేకపోతే అది విరిగిపోతుంది. దీనిని హోల్డ్ కేర్ఫుల్లీ అదర్వైజ్ ఇట్ విల్ బ్రేక్. హోల్డ్ అంటే పట్టుకోవడం, కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా. సో హోల్డ్ కేర్ఫుల్లీ అదర్వైజ్ లేకుంటే ఇట్ విల్ బ్రేక్ అది ఇరిగిపోతుంది. నెక్స్ట్ వన్, నువ్వు దాన్ని ఎందుకు పగలగొట్టావు లేదా నువ్వు దాన్ని ఎందుకు విరగొట్టావు. వై డిడ్ యూ బ్రేక్ ఇట్. వై డిడ్ యూ బ్రేక్ ఇట్. బ్రేక్ ఇట్ అంటే విరగొట్టడం. నెక్స్ట్ సెంటెన్స్, నీ షూ లేస్లను సరిగ్గా కట్టుకో లేకుంటే పడిపోతావు. టై యువర్ షూ లేసెస్ ప్రాపర్లీ అదర్వైజ్ యూ విల్ ఫాల్ డౌన్. టై యువర్ షూ లేసెస్ ప్రాపర్లీ అంటే సరిగ్గా నువ్వు నీ షూ లేసెస్ కట్టుకో, అదర్వైజ్ లేకపోతే యూ విల్ ఫాల్ డౌన్ నువ్వు పడిపోతావు. నెక్స్ట్ వన్, నువ్వు షూ లేసెస్ సరిగా కట్టుకోకపోతే పడిపోతావు. ఇలా కూడా అంటూ ఉంటాం కదా, నువ్వు నీ షూ లేస్ సరిగా కట్టుకోకపోతే కనుక కింద పడిపోతావు. దీనిని ఇఫ్ యూ డోంట్ టై యువర్ షూ లేసెస్ ప్రాపర్లీ యూ విల్ ఫాల్ డౌన్. ఇఫ్ యూ డోంట్ టై యువర్ షూ లేసెస్ ప్రాపర్లీ అంటే నువ్వు నీ షూ లేసెస్ సరిగ్గా కట్టుకోలేనట్లయితే యూ విల్ ఫాల్ డౌన్ నువ్వు కింద పడిపోతావు. నెక్స్ట్ వన్, హడావిడిగా తినకు నెమ్మదిగా తిను. డోంట్ ఈట్ ఇన్ ఏ హరీ ఇట్స్ స్లోలీ. డోంట్ ఈట్ ఇన్ ఏ హరీ అంటే హడావిడిగా తినకు లేదా కంగారుగా తినకు, ఇట్స్ స్లోలీ నెమ్మదిగా తిను. నెక్స్ట్ వన్, ఈరోజు ట్యూషన్కి సెలవు ఉందా. పిల్లలు ట్యూషన్కి వెళ్తూ ఉంటారు కదండి. ఈజ్ దేర్ ఏ హాలిడే ఫర్ ట్యూషన్ టుడే. ఈజ్ దేర్ ఏ హాలిడే ఫర్ ట్యూషన్ టుడే అంటే ఈరోజు ట్యూషన్కి సెలవు ఉందా. నెక్స్ట్ వన్, నువ్వు తినకపోతే నేను నీకు ఫోన్ ఇవ్వను. పిల్లలు తినడానికి మారం చేస్తూ ఉంటే ఇలా అంటూ ఉంటాం కదా, ఇటువంటి సెంటెన్సెస్ చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. దీనిని ఇఫ్ యూ డోంట్ ఈట్ ఐ వోంట్ గివ్ యూ ది ఫోన్. ఇఫ్ యూ డోంట్ ఈట్ ఐ వోంట్ గివ్ యూ ది ఫోన్ అంటే నువ్వు తినకపోయినట్లయితే నేను నీకు ఫోన్ ఇవ్వను. లేదా ఇలా కూడా చెప్తుంటాం కదా, నువ్వు తినకపోతే నేను నిన్ను బయటికి తీసుకువెళ్ళను అని. దీనిని ఇఫ్ యూ డోంట్ ఈట్ ఐ వోంట్ టేక్ యూ అవుట్. ఇఫ్ యూ డోంట్ ఈట్ ఐ వాంట్ టేక్ యూ అవుట్ అంటే నువ్వు తినకపోతే నేను నిన్ను బయటికి తీసుకువెళ్ళను, లేదా నువ్వు తినకపోతే నేను నీ కోసం ఏమీ కొనను. లైక్ ఇటువంటి సెంటెన్స్ కూడా యూజ్ చేస్తాం కదండి. దీనిని ఇఫ్ యూ డోంట్ ఈట్ ఐ వాంట్ బై ఎనీథింగ్ ఫర్ యూ. ఇఫ్ యూ డోంట్ ఈట్ అంటే నువ్వు తినకపోయినట్లయితే ఐ వాంట్ బై ఎనీథింగ్ ఫర్ యూ నేను నీ కోసం ఏమీ కొనను. నెక్స్ట్ వన్, రోజు రోజుకు నువ్వు మొండిగా మారుతున్నావు లేదా రోజు రోజుకి నువ్వు మొండివాడిలా తయారవుతున్నావు ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని డే బై డే యు ఆర్ బికమింగ్ స్టబ్బోర్న్. డే బై డే యు ఆర్ బికమింగ్ స్టబ్బోర్న్. స్టబ్బోర్న్ అంటే మొండిగా లేదా మొరటగా అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు స్నాక్స్ తిన్న వెంటనే హోంవర్క్ చేయి. డూ యువర్ హోంవర్క్ యాజ్ సూన్ యాజ్ యూ ఈట్ యువర్ స్నాక్స్. డూ యువర్ హోంవర్క్ యాజ్ సూన్ యాజ్ యూ ఈట్ యువర్ స్నాక్స్ అంటే నువ్వు స్నాక్స్ తిన్న వెంటనే నువ్వు హోంవర్క్ని చేసేయి. నెక్స్ట్ సెంటెన్స్, నేను వంట చేస్తాను ఈలోగా నువ్వు హోంవర్క్ చేసుకో.
ఇలా అంటూ ఉంటాం కదండీ! నేను వంట చేసేలోపు నువ్వు హోంవర్క్ చేసుకో అని. దీనిని ఐ విల్ కుక్ మీన్ వైల్ యూ డూ యువర్ హోంవర్క్. ఐ విల్ కుక్ అంటే నేను వంట చేస్తాను. మీన్ వైల్ ఈలోగా అని అర్థం. యూ డూ యువర్ హోంవర్క్ ఈలోగా నువ్వు హోంవర్క్ చేసుకో. లేదా నేను వంట చేస్తాను ఈలోగా నువ్వు స్నానం చెయ్యి. లేదా నేను వంట చేస్తాను ఈలోగా నువ్వు స్నానం చేసేయి. ఇలా కూడా అంటూ ఉంటాం కదా! దీనిని ఐ విల్ కుక్ మీన్ వైల్ యూ టేక్ ఎ బాత్. ఐ విల్ కుక్ మీన్ వైల్ యూ టేక్ ఎ బాత్. మీన్ వైల్ అంటే ఈలోగా లేదా ఈలోపు. నేను వంట చేస్తాను ఈలోగా నువ్వు స్నానం చేసేయి. లేదా నేను వంట చేస్తుంటే నువ్వు నీ హోంవర్క్ చేయి. నేను వంట చేస్తూ ఉంటాను. నువ్వు నీ హోంవర్క్ చెయ్యి అంటూ ఉంటాం గదా! యూ డూ యువర్ హోంవర్క్ వైల్ ఐ కుక్. యూ డూ యువర్ హోంవర్క్ వైల్ ఐ కుక్. అంటే నేను వంట చేస్తూ ఉంటాను. నువ్వు నీ హోంవర్క్ చేసేయి. నెక్స్ట్ వన్ మీరు స్కూల్‌లో నేర్చుకుంటున్నది ఇదేనా? పిల్లలు ఏదైనా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా చిలిపి పని చేస్తున్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా! నువ్వు స్కూల్‌లో ఇదేనా నేర్చుకుంటున్నావు అని. దీనిని ఈస్ దిస్ వాట్ యూ ఆర్ లెర్నింగ్ ఇన్ ది స్కూల్. ఈజ్ దిస్ వాట్ యు ఆర్ లెర్నింగ్ ఇన్ ది స్కూల్ అంటే ఇదేనా నువ్వు స్కూల్లో నేర్చుకుంటున్నది. నెక్స్ట్ వన్ మీ టీచర్ మీకు స్కూల్లో నేర్పించింది ఇదేనా లేదా మీ టీచర్ మీకు స్కూల్లో ఇదే నేర్పిస్తున్నారా లైక్ ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీనిని ఈజ్ దిస్ వాట్ యువర్ టీచర్ టీచింగ్ యూ ఇన్ ది స్కూల్. ఈజ్ దిస్ వాట్ యువర్ టీచర్ టీచింగ్ యూ ఇన్ ది స్కూల్ అంటే మీ టీచర్ స్కూల్లో మీకు ఇదేనా నేర్పిస్తున్నారు. నెక్స్ట్ వన్ నువ్వు షూలెస్ కట్టుకోలేవా. కాంట్ యూ టై యువర్ షూలేసెస్. కాంట్ యూ టై యువర్ షూ లేసెస్ అంటే నువ్వు నీ షూ లేసెస్ కట్టుకోలేవా లేదా నువ్వు నీ షూ లేసులు ఎందుకు కట్టుకోలేదు ఇలా అడుగుతూ ఉంటాం కదా. వై డిడెంట్ యూ టై యువర్ షూ లేసెస్. వై డిడెంట్ యూ టై యువర్ షూ లేసెస్ అంటే నువ్వు నీ షూ లేసెస్ ఎందుకు కట్టుకోలేదు. లేదా చూడు నీ షూ లేసెస్ ఇప్పి ఉన్నాయి. షూ లేసెస్ విడిపోయినప్పుడు ఎవరైనా ఇలా చెప్తుంటారు కదా. చూసుకో నీ షూ లేసెస్ విప్పి ఉన్నాయి అని. దీనిని లుక్ యువర్ షూ లేసెస్ ఆర్ అన్టైడ్. అన్టైడ్ అంటే ఇప్పి ఉండడం. లుక్ యువర్ షూ లేసెస్ ఆర్ అన్టైడ్. నెక్స్ట్ వన్ నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళనంటున్నావు. పిల్లలు స్కూల్కి వెళ్ళనంటూ ఏడుస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇటువంటి సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. దీనిని వై ఆర్ యూ సేయింగ్ దట్ యూ డోంట్ గో టు స్కూల్. వై ఆర్ యూ సేయింగ్ దట్ యూ డోంట్ గో టు స్కూల్ అంటే నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళనంటున్నావు. నెక్స్ట్ సెంటెన్స్ స్కూల్కి వెళ్ళడానికి ఎందుకు ఏడుస్తున్నావు. నువ్వు స్కూల్కి వెళ్ళడానికి ఎందుకు ఏడుస్తున్నావు లైక్ ఇలా అడుగుతూ ఉంటాం కదా. వై ఆర్ యూ క్రయింగ్ టు గో టు స్కూల్. వై ఆర్ యూ క్రయింగ్ అంటే ఎందుకు ఏడుస్తున్నావు టు గో టు స్కూల్ స్కూల్కి వెళ్ళడానికి. వై ఆర్ యూ క్రయింగ్ గో టు స్కూల్. నెక్స్ట్ వన్ స్కూల్కి వెళ్ళమని చెప్తే ఎందుకు ఏడుస్తున్నావు ఇలా కూడా అంటూ ఉంటాం కదండి. వై డూ యూ క్రై వెన్ యూ ఆర్ టోల్డ్ టు గో టు స్కూల్. వై డూ యూ క్రై అంటే ఎందుకు ఏడుస్తున్నావు వెన్ యూ ఆర్ టోల్డ్ టు గో టు స్కూల్ నేను నిన్ను స్కూల్కి వెళ్ళమని చెప్తే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు. వై డూ యూ క్రై వెన్ యూ ఆర్ టోల్డ్ టు గో టు స్కూల్. నెక్స్ట్ వన్ సాయంత్రం వెళ్ళి క్రికెట్ ఆడుకో. గో అండ్ ప్లే క్రికెట్ ఇన్ ది ఈవినింగ్. గో అండ్ ప్లే క్రికెట్ ఇన్ ది ఈవినింగ్ అంటే సాయంత్రం వెళ్ళి క్రికెట్ ఆడుకో. లేదా ఎండలో ఆడితే కొడతాను. పిల్లలు ఎండలో ఎక్కువ ఆడుతూ ఉంటే ఇలా అంటూ ఉంటాం కదండి. ఎండలో ఆడితే కనుక నేను నిన్ను కొడతాను. ఇఫ్ యూ ప్లే ఇన్ ది సన్ ఐ విల్ బీట్ యూ. ఇఫ్ యూ ప్లే ఇన్ ది సన్ అంటే ఎండలో ఆడితే కనుక ఐ విల్ బీట్ యూ నేను నిన్ను కొడతాను. నెక్స్ట్ సెంటెన్స్ బయట చీకటిగా ఉంది జాగ్రత్తగా నడువు. ఇట్స్ డార్క్ అవుట్ సైడ్ సో వాక్ కేర్ఫుల్లీ. ఇట్స్ డార్క్ అవుట్ సైడ్ అంటే బయట చీకటిగా ఉంది సో కాబట్టి వాక్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా నడువు. లేదా ఇదే సెంటెన్స్ని వేరేగా చెప్తాం కదా. బయట చాలా చీకటిగా ఉంది జాగ్రత్తగా వెళ్ళిరా లైక్ ఇలా కూడా చెప్తూ ఉంటాం కదా. దీనిని ఇట్స్ డార్క్ అవుట్ సైడ్ సో గో కేర్ఫుల్లీ అండ్ కమ్ బ్యాక్. ఇట్స్ డార్క్ అవుట్ సైడ్ అంటే బయట చీకటిగా ఉంది సో గో కేర్ఫుల్లీ జాగ్రత్తగా వెళ్ళి అండ్ కమ్ బ్యాక్ తిరిగిరా. నెక్స్ట్ సెంటెన్స్ వాటర్ నెమ్మదిగా తాగు లేకుంటే ఎక్కిళ్ళు వస్తాయి. దీనిని డ్రింక్ వాటర్ స్లోలీ అదర్వైజ్ యూ విల్ గెట్ హికప్స్. డ్రింక్ వాటర్ స్లోలీ అంటే వాటర్ నెమ్మదిగా తాగు అదర్వైజ్ లేకపోతే యూ విల్ గెట్ హికప్స్. హికప్స్ అంటే ఎక్కిళ్ళు నీకు ఎక్కిళ్ళు వస్తాయి. నెక్స్ట్ సెంటెన్స్ నేను నీకు నెమ్మదిగా తినమని చెప్పాను కదా.
నేను నిన్ను నెమ్మదిగా తినమని చెప్పాను కదా! ఇలా అంటూ ఉంటాం కదండీ ఫాస్ట్ ఫాస్ట్‌గా తిన్న వాళ్ళని. ఐ టోల్డ్ యూ టు ఈట్ స్లోలీ. డిడ్‌న్ట్ ఐ? ఐ టోల్డ్ యూ టు ఈట్ స్లోలీ అంటే నేను నిన్ను నెమ్మదిగా తినమని చెప్పాను కదా! నువ్వు రోజంతా ఏం చేశావో నాకు ఇంగ్లీష్‌లో చెప్పడానికి ప్రయత్నించు. ప్రతి ఒక్కరు పిల్లల్ని ఇలా అడుగుతూ ఉంటే పిల్లలకి ఇంగ్లీష్‌లో మాట్లాడడం అలవాటవుతదండి. సో, దీన్ని ఇంగ్లీష్‌లో ట్రై టు టెల్ మీ ఇన్ ఇంగ్లీష్ వాట్ యూ డిడ్ ఆల్ డే. ట్రై టు టెల్ మీ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్‌లో చెప్పడానికి ప్రయత్నించు. వాట్ యూ డిడ్ ఆల్ డే ఈ రోజంతా నువ్వేం చేశావో ఇంగ్లీష్‌లో చెప్పడానికి ప్రయత్నించు. నెక్స్ట్ వన్ నిశ్శబ్దంగా పక్కన కూర్చోమని నేను నీకు ఎన్ని సార్లు చెప్పాలి? సైలెంట్‌గా ఒక పక్కన కూర్చోమని నీకు ఎన్ని సార్లు చెప్పాలి? పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నప్పుడు కోపంలో ఇలా అంటూ ఉంటాం కదా! హౌ మెనీ టైమ్స్ డు ఐ హావ్ టు టెల్ యూ టు సిట్ అసైడ్ సైలెంట్‌లీ? హౌ మెనీ టైమ్స్ డు ఐ హావ్ టు టెల్ యూ అంటే నేను నీకు ఎన్ని సార్లు చెప్పాలి టు సిట్ అసైడ్ సైలెంట్‌లీ నిన్ను సైలెంట్‌గా పక్కన కూర్చోమని. నెక్స్ట్ వన్ ఇల్లంతా చిందరవందర చేయకుండా పక్కన కూర్చొని ఆడుకో. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లంతా చిందరవందర చేస్తూ ఉంటారు కదా! సో, అలాంటప్పుడు ఇలా అంటూ ఉంటాం కదండీ! సిట్ ఎసైడ్ అండ్ ప్లే వితౌట్ క్లటరింగ్ ది హౌస్. సిట్ ఎసైడ్ అంటే పక్కన కూర్చొని అండ్ ప్లే పక్కన కూర్చొని ఆడుకో. వితౌట్ క్లటరింగ్ ది హౌస్ ఇల్లంతా చిందరవందర చేయకుండా లేదా గందరగోళంగా చేయకుండా. నెక్స్ట్ వన్ నేను ఇప్పుడే ఫ్లోర్ మొత్తం కడిగాను కాబట్టి చాలా జాగ్రత్తగా నడవాలి. లేదా నేను ఇప్పుడే ఫ్లోర్ మొత్తం క్లీన్ చేశాను కాబట్టి చూసి జాగ్రత్తగా నడు. ఇలా అంటూ ఉంటాం కదా! ఐ హావ్ జస్ట్ వాష్డ్ ఆల్ దిస్ ఫ్లోర్ సో యూ మస్ట్ వాక్ వెరీ కేర్‌ఫుల్లీ. ఐ హావ్ జస్ట్ వాష్డ్ ఆల్ దిస్ ఫ్లోర్ అంటే నేను ఇప్పుడే ఈ ఫ్లోర్ అంతా కడిగాను. సో, కాబట్టి యూ మస్ట్ వాక్ వెరీ కేర్‌ఫుల్లీ. నువ్వు చాలా జాగ్రత్తగా నడవాలి. నెక్స్ట్ సెంటెన్స్ నువ్వేదైనా చేయాలనుకుంటే టైంకి చేయడం అలవాటు చేసుకో. నువ్వేదైనా చెయ్యాలి అనుకున్నావనుకో అది టైంకి చేసేయి. అది నువ్వు అలవాటు చేసుకో. ఇలా అంటూ ఉంటాం కదా! ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూ షుడ్ డూ ఇట్ ఆన్ టైమ్. గెట్ యూజ్డ్ టు ఇట్. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ అంటే నువ్వేమైనా చేయాలనుకుంటే యూ షుడ్ డూ ఇట్ ఆన్ టైమ్. నువ్వు తప్పకుండా టైంకి చేసేయాలి. గెట్ యూజ్డ్ టు ఇట్. నువ్వది అలవాటు చేసుకో. నెక్స్ట్ వన్ నేను నీకు 100 సార్లు చెప్పాను త్వరగా తినమని. నేను 100 సార్లు చెప్పాను త్వరగా వెళ్లి తినమని. ఐ టోల్డ్ యూ ఎ 100 టైమ్స్ ఆల్రెడీ. హరి అప్ అండ్ ఈట్. ఐ టోల్డ్ యూ ఎ 100 టైమ్స్ ఆల్రెడీ అంటే నేను నీకు ఆల్రెడీ 100 సార్లు చెప్పాను. హరి అప్ అండ్ ఈట్. వెళ్లి త్వరగా తినమని. సో, చూసారు కదండీ! ఇటువంటి సెంటెన్సెస్ అని మనం చాలా ఫ్రీక్వెంట్‌గా డైలీ లైఫ్‌లో యూజ్ చేస్తూ ఉంటాము. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. We will meet on next video. Until then keep learning and keep practicing.